ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంకి వచ్చేసరికల్లా ఆయన కొంచెం అబ్నార్మల్గా రియాక్ట్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా కమ్మ సామాజిక వర్గం అయితే చంద్రబాబు గారు ఏం చేశారని ఎవరిని అడిగారా, లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి అయితే ఏం చేశారని జగన్మోహన్ రెడ్డిని అడిగారా, లేకపోతే కాపు సామాజిక వర్గం అయితే మీరైతే నన్ను అడుగుతారా అని అంబటి రాంబాబు గారి పేరు పక్కన రాము గారి పేరు మాట్లాడుతూ ఏదో వైఎస్ఆర్సీపీ అన్న భావజాలంతో మాట్లాడడం చూసుకుంటే, ఆ మాటకు వస్తే మా విజయశేఖర్ రెడ్డి ఈజ్ హ్యాపెన్ టు బి రాజంపేట రెడ్డి సామాజిక వర్గం, ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. క్యాస్ట్ది ఏముందండి, క్యాస్ట్ది ఏముంది? ఒక పార్టీ భావజాలం వాళ్ళకి ఎలా ఒక చైతన్యం కోసం పార్టీలని ఎలా అయినా అవుతారు. మా మాటకు వస్తే మా సురేష్ మొన్నటిదాకా జనసేనలో ఉండేవాడు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. భావజాలాలు ఇమిడినప్పుడు, భావజాలాలతో ఏకీభవించినప్పుడు ఎవరికైనా ఇవాళ పార్టీలో ఉండే హక్కు, పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయే హక్కు. కానీ దానికి నష్టం ఎవడండి వెళ్ళిపోండి అంటే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నప్పుడే ఎవరైనా. ఇప్పుడు ఎవరో దాకా ఎందుకండి, అధికారం వచ్చేదాకా నాకు తెలిసినంత వరకు దాసరి రాము గారు కాలికి బలపం కట్టుకుని ప్రతి నియోజకవర్గం 21 నియోజకవర్గాలు ఆయన ఆరోగ్యాన్ని, ఆయన ఇంట్లో ఉన్న కుటుంబ పరిస్థితులను కూడా పణంగా పెట్టి తిరిగాడు. ఆ మాటకు వస్తే ఇవాళ మీరు ఇంకొక మాట చెప్పొచ్చు, దాసరి రాము గారితో పాటు ఆ సామాజిక వర్గం మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారికి ఎలా నేను చెప్పగలను. కానీ ఎవరైనా సరే సామాజిక వర్గం నుంచి ఉన్నత స్థాయి పదవులు ఎందుకు ఆశిస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రెన్యూర్ స్కిల్స్ నాకు తెలిసి రెడ్డి కామ సామాజిక వర్గాలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. సో ఉదాహరణకి మీరు కమ్మ సామాజిక వర్గం ఇవాళ హ్యాపెన్ టు బి రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ కమ్మ సామాజిక వర్గం ఫ్లరిష్ అవుతున్న విధానం చూడండి. అలాగే మీరు రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు ఉదాహరణకి అంజయ్ గారు, పివి నరసింహారావు గారు ఇలాంటి వాళ్ళని ఎవరైనా 3-4 వేల మీద లెక్క పెట్టవచ్చు. మిగిలినంతా రెడ్డి సామాజిక వర్గ పరంగా ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి దాకా చూసుకుంటే ఈ 2 సామాజిక వర్గాల అప్లిఫ్ట్మెంట్ ఎలా ఉందో చూడండి. కానీ కాపు సామాజిక వర్గంకి వచ్చేసరికి అప్లిఫ్ట్మెంట్ అన్నది పదవి ఉన్నప్పుడే అన్న దగ్గర. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పగలను. నిన్న కాక మన రామచంద్ర యాదవ్ ఒక చిన్న కాన్క్లేవ్ పెడితే అందులో ఐఎమ్ హ్యాపెన్ టు బి ఎ గెస్ట్ ఫర్ దట్. వర్మగారు మీరు నమ్ముతారో నమ్మరో, అమరావతిలో స్పెసిఫిక్గా 1000 నుంచి 10,000 ఎకరాలు ల్యాండ్ అలొకేట్ చేయండి ఓన్లీ ఫర్ బీసీ సామాజిక వర్గం ఫర్ ఇండస్ట్రియలైజేషన్ అని చెప్పారు. ఇప్పుడు ఇంత జరుగుతున్న దగ్గర పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా సరే ఇండస్ట్రియలైజేషన్ ప్రాస్పెక్టులో కాపు సామాజిక వర్గానికి అమరావతిలో ఇంత స్పెసిఫిక్గా ల్యాండ్ ఇవ్వండి. ఈ ల్యాండ్తో ఉదాహరణకి నేను పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నాకున్న స్థాయికి నేను ఖచ్చితంగా లోకేష్ గారితోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారితోనో 1-to-1 కన్ఫ్రంటేషన్స్లో నేను 99 పైస్కి ఫ్రీగా ఇప్పించే దగ్గర ఎంత అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది. ఇలాంటివి ఒక బృహత్తర కార్యక్రమాలు ఎప్పుడైతే మాడుతుంటారో తర్వాత ఇవాళ ఒక కాపు సామాజిక వర్గం రుణం తీర్చుకోలేంది నన్ను ఇవాళ ఒక ఉన్నత స్థాయి పదవిలో కూర్చోబెట్టారు. నేను ఇవాళ రాజ్యాంగబద్ధ పదవులైన ఉదాహరణకి క్యాబినెట్ హోదా మంత్రిని, ఉప ముఖ్యమంత్రిగా నన్ను పరిగణిస్తున్న దగ్గర రాజకీయాలు అనేవి కుల మతాలకు అతీతంగా నేను చేయాలి. కాబట్టి ఇవాళ సామాజిక వర్గ కోణంలో నన్ను చూడకండి అన్న మాట ఎంత యాప్ట్గా ఉండుందును. దానికి విభిన్నంగా ఉంటే ఉండండి, పోతే పోండి. కాపు సామాజిక వర్గంలో ఎవడైనా అడుగుతాడా, ముద్రగడ గారు పేరు మార్చుకుంటారా అంటే పేరు మార్చుకోవడానికి కాపు పద్ధతి పరిశీలించండి. దాంట్లో ఒక కమిట్మెంట్ చూడండి. నేను ఇచ్చిన మాట తప్పితే రెడ్డి అనే పదాన్ని యాడ్ చేసుకోవడానికి కూడా వెనుకబడిన తనాన్ని, అంటే వెనుకాడని తనాన్ని, వెనుకబడిన తనం కాదు వెనకాడని తనాన్ని ఒక కాపు సామాజిక వర్గం అనే వ్యక్తికి ఉన్న పౌరుషం చూడండి. మీరు ఆ కోణాల్లో ఏది ఆలోచించకుండా తృణప్రాయంగా తీసి పడేస్తే బాబు గారు మీకు చాలా ఎటకరంగా ఉన్నట్టుకుంది. ఆయన ఇంట్లో నా కొడుక్కో కూతురుకో పదవి ఇవ్వండి, లేకపోతే నేను రాజకీయంగా ఎదగాలని తాపత్రయపడలేదు జీవితంలో. ఒక సామాజిక వర్గం మీరు మధ్యలో నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు నేను మాట్లాడలే. ఒక బీసీ సామాజిక వర్గంలో ఇవాళ కాపు సామాజిక వర్గాన్ని కలపడండి అనే ఉద్యమంతో ఎంతోమందిలో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి అని మీరు ఈజీగా తీసిపడి వచ్చాయండి. కానీ ఆ సామాజిక వర్గం కాని వాడిని కూడా ఆయన పోరాట తత్వాన్ని మేము గమనించగలుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు రామారావు గారితో ఆయన ఏంటంటే వైసీపీ అధికారంలో చేయనప్పుడు అమ్మ పెట్టపడి దొడుకుతున్నది, మీరు అధికారంలో వచ్చినప్పుడు చేయదంటే నేను చదవమంటే చదువుతాను, మీకు ఓపుకుందంటే మొదలెడితే బాబు గారు మీతో నాకు ఫస్ట్ టైం. కానీ సురేష్ ఒక నిమిషం మాట్లాడారు కదా, ఆయన కంప్లీట్ అయిపోయి మళ్ళీ మాట్లాడదాం. నేను అడ్డుపెడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, ఆవేశపడకండి. నేను ఒక విషయం చెప్తాను. ఒక సామాజిక వర్గం క్లెయిమ్ చేసుకునే నేపథ్యంలో ఏ ప్రభుత్వాలు ఎంతంత క్లెయిమ్ చేసుకుంటే అందరికీ తెలుసు. తెలుగుదేశంలో కాపు అప్లిఫ్ట్మెంట్ కోసం, విదేశీ విద్య కోసం ఎంతంత కేటగరైజేషన్స్ ఉన్నాయి అన్నీ తెలుసు. బీజేపీ కూడా 39,247 కోట్లు క్లెయిమ్ చేసింది 5 బడ్జెట్లోనూ. చూద్దామంటే చూద్దాం. మీరు అడ్డకు బొర్రోపిన స్టాటిస్టిక్స్ ఎక్కడికి పోవు. ఎందుకంటే వాళ్ళు విద్యా దీవెన, అమ్మఒడి, పెన్షన్లు ఇచ్చింది ఆ సామాజిక వర్గాన్ని ఐడెంటిఫై చేసి ఎంతమందికి ఎంత ఇచ్చామని చెప్పారు.
ఆయన అగ్రిగేట్ పెన్షన్ అంటే 15,000 రూపాయలు. ఇది కాక పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారు? 45 నుంచి 60 సంవత్సరాలకి 15,000 ఇచ్చింది కూడా క్లెయిమ్ చేసుకున్నారు. సో ఇట్లాంటివన్నీ మీరు గమనించుకోగలిగితే 39,240 ఫిగర్ని ఎట్లా కాంట్రడిక్ట్ చేయగలరు, ఏ విధంగా చేయగలరు? మీరు ఇప్పుడు ఇస్తుంది ఓన్లీ పెన్షన్ పథకమే. ఇప్పుడు పెన్షన్ ఎందుకు వచ్చిందండి ఈ టాపిక్ లోని? అంటే వాళ్ళు పెన్షన్లు కూడా క్లెయిమ్ చేసుకున్నారు. సర్లేండి, ఇప్పుడు మిగతా వేరేది కదా, మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు డైవర్ట్ కూడా చెప్తారు ఎంత దానికి సామాజిక వర్గం ఏం చేశారు అన్నది మీకు ఫిగర్ చెప్పగానే ఎందుకంటే డైవర్ట్ మీరు అలా కాదు. ఇప్పుడు ఫిగర్లతో పని అవ్వదు కదా. వాళ్ళు ఏం చెప్తారు, మేము ఇన్ని పెట్టామండి, నేను వైఎస్ఆర్సీపీలో ఇందని 14 నుంచి 19 టెన్యూర్ తెలుగుదేశం చెప్పమనండి. 19 నుంచి 24 నుంచి 29 దాకా 2 సంవత్సరాలు గడిచిపోయి కాపు సామాజిక వర్గం ఇంకేం చేశారు చెప్పండి? కనీసం రామచంద్ర యాదవ్ అడిగిన అభ్యర్థన కూడా ఈ రోజు దాకా అమరావతిలో కాపు సామాజిక వర్గంకి ల్యాండ్ అలొకేషన్స్ అడగలే. సో ఎన్ని ఉన్నాయి మీ దగ్గర మాట్లాడడానికి? సో ఇట్లాంటివన్నీ వదిలేసి రాజమండ్రి పుష్కరాల్లో అమాయకంగా కందులు దుర్గేష్ గారు దొరికారు కాబట్టి ఆయన 4 అలవాకులు చవాకులు మాట్లాడి తోటి కేబినెట్ సహచరులను కూడా వదిలేసి ఇక్కడికి వచ్చేసరికల్లా మీరు ఇవాళ కాలక్షేపం కార్యక్రమాల కోసం అప్లిఫ్ట్మెంట్ కార్యక్రమం అన్న దగ్గర పార్టీలో మనోభావాలు అన్న విషయం మీకే కదా అందరికీ ఎంతెంత మందికి బయట గాయపడి ఉన్నాయో ఒకసారి గమనించుకోండి. ఇవాళ మీరు సురక్షితంగా 21 స్థానాలు గెలిచారు అన్న దగ్గర 19 నానాజీ గారి దగ్గర నుంచి ఇంక్లూడింగ్ నాదెండ్ల మనోహర్ గారు, ఎవరు ఆలపాటి రాజా గారి త్యాగంతో నాదెండ్ల మనోహర్ గారు, ఇవాళ పిఠాపురం వర్మ గారి త్యాగంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, మిగిలిన 13 మంది తెలుగుదేశం నుంచి ఇచ్చిన వాళ్ళే. ఓవరాల్ గా మీరు ఎంత కాదన్నా సుందరపు విజయ్ కుమార్, నెక్స్ట్ ఎవరు మా బొలిశెట్టి గారు ఏలూరు ఎమ్మెల్యే, ఇలాంటి 3-4 వేల మీద లెక్కట్టవచ్చు మీకోసం నిక్కచ్చిగా నిర్భయంగా పనిచేసుకుని గెలిచిన వాళ్ళు. మిగిలినంతా తెలుగుదేశంతో వాళ్ళ సహాయ సహకారాలతోనే. మీరు ఇదే విధంగా గాజువాక తీసుకుంటే తెలుగుదేశం నుంచి చేయూతలు ఇవ్వకపోయిన కారణంగా, అదే పల్లా శ్రీనివాస్ నిలబడిన కారణంగా గాజువాకలో ఆయన ఓడిపోయాడు. భీమవరంలో కాపు సామాజిక వర్గం ఉన్నా సరే ఎందుకు ఓడిపోయాడు ఆయన? పిఠాపురంలో వర్మగారు లాగా నిలబడే నాయకుడు వెనకతలు లేని కారణంగా. ఇది గమనించండి. ఇవాళ తెలుగుదేశం ఐడెంటిటీ ఏ విధంగా క్రియేట్ చేసిందో మీరు గమనించండి. యాజ్ ఇఫ్ అన్న ఫ్రేజ్లో మీరు లేరు. ఎందుకంటే గెలిచిన 21 మీరు క్లెయిమ్ చేసుకున్నా అందులో 15, 16, 17 స్థానాలు ఖచ్చితంగా తెలుగుదేశం చేయూత పథకమే. అంచేత ఇండివిజువాలిటీ అన్న దగ్గర మిగిలినంతా 21 స్థానంలో దాసరాము గారు ఒక కాపు సామాజిక వర్గం ర్యాలీ అయిన ఉదంతం చూడండి. ఇవాళ ఉప్పు నిప్పులా ఉండే ఉభయ గోదావరి జిల్లా వర్గాల్లో ఇవాళ ఒక ఏకతాటి మీద తీసుకోవడానికి అనిర్వచనీయమైన కాపు సామాజిక వర్గ సాక్రిఫైజెస్ మర్చిపోతే మాత్రం చాలా బాధాకరంగా ఉంటుంది. మీరు ఏమీ కాకుండా సర్కాస్టిక్ గా నవ్వుకున్నంత మాత్రాన నిజాలను మీరు ఎక్కడ సప్రెస్ చేయలేరు బాబు గారు. ఈ వాస్తవాలు. ఒక్క నిమిషం అండి, అక్షర సచిన్ గారు మనతో ఫోన్ ఇన్లోకి వచ్చారు. సచిన్ గారు నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ముందుగా కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కాపుల కోసం 10,000 ఎకరాలు 5,000 ఎకరాలు డిమాండ్ చేయొచ్చు కదా అంటున్నారు. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో, పవన్ కళ్యాణ్ గారు కాపు ముద్ర వేయడానికి అన్నాడో ఏంటో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు కాదండి. కాపుల కోసమే పార్టీ పెట్టలేదండి. కాపులకు 10,000 ఎకరాలు కేటాయించండి అని అడిగితే మిగిలిన కులాల పరిస్థితి ఏంటండి? అంటే పవన్ కళ్యాణ్ 10,000 ఎకరాలు కేటాయించండి అంటే కమ్మ ప్రభుత్వాలు కమ్మలు కేటాయించుకున్నట్టు, రెడ్డి ప్రభుత్వాలు రెడ్లు కేటాయించుకున్నట్టు పవన్ కళ్యాణ్ కూడా కాపులు కేటాయించమంటే ఈ 3 కులాలు అంటే మిగిలిన కులాలు ఏమైపోవాలని చెప్పడానికి పిలిచారు. నాకు సమాధానం చెప్పడానికి నేను సమాధానం సిద్ధంగా మన ఇద్దరం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందా నేను చెప్పలేమండి. రెండో పాయింట్, ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఏదో వర మీద నిలబడిపోయాడు అంటారు కదా. తెలుగుదేశంలో ఎప్పుడు నెగ్గలేదు సార్. 1995 నుంచి పవన్ కళ్యాణ్ చరిత్ర అంతా వద్దు, ఆ గతం అయిపోయింది. నియోజకవర్గమే లేదండి. ఈ రోజు నియోజకవర్గం లేదు పవన్ కళ్యాణ్ గారికి. సరే సరే, పక్క వచ్చారు చెప్పి వాడుతూనే ఉండాలి తప్ప ఒక పార్టీ కోసం మాట్లాడకూడదు. సరే సరే, మన ఇక్కడ 2 స్టేట్లో ఫ్లెక్షన్ క్రియేట్ చేసినప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంక ఇప్పుడు కూడా మారపోతే ఇప్పుడు కూడా మారమనండి. నాకు సమాధానం చెప్పుకోవడానికి డిబేట్ కండి నాకు అర్థం కాదు. పక్కన కూడా మాట్లాడి పనికి మళ్ళీ చెత్త మారుతుంటే అంతకని కూడా కాదు. కాన్సెప్ట్ ఏంటో 10,000 ఎకరాలు ఎందుకు అడగాలంటే మీరు కుల నాయకుడు కాదన్నప్పుడు కుల సామాజిక వర్గ ఓట్లు ఎందుకు వేసుకున్నప్పుడు
అరే నువ్వు పార్టీ పెట్టు. ఎన్ని పర్సెంటేజ్ ఓట్లు ఉంది చెప్పండి? 2019 నుంచి 2014, 19, 24 నుంచి ఏంటి ఇప్పుడు ఏంటి 6% కూడా స్ట్రైక్ రేట్ లేదు. ఒక నిమిషం. ఓటు బ్యాంకు ఒక నిమిషం. ఏం కాదు, పోయి మాట్లాడుతున్నారు మీరు. ఒక నిమిషం ఆగండి. సబ్జెక్ట్ మాట్లాడండి. పాయింట్ లో రండి సచిన్ గారు. పాయింట్ ఉంటాయి కదా. అరే, ఇప్పుడు రెండో పాయింట్ మన ఫస్ట్ ప్లేట్ సుధాకర్ గారు అంటున్నారు కదా, మేము తెలుగుదేశాన్ని ప్రశ్నించి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాం అంటున్నారు కదా. నేను గత 10 సంవత్సరాలు చెప్పేది అదే. తెలుగుదేశం వైసీపీ సేవ్ చేసుకుంటారు, వైసీపీ తెలుగుదేశం సేవ్ చేసుకుంటారు. వాళ్ళు ప్రశ్నించరు, వాళ్ళు నేల ప్రశ్నించరు, పుస్తకాలు మాత్రం రిలీజ్ చేసుకుంటారు అంటాను కదా. వాళ్ళు తెలుగుదేశం ప్రశ్నించారండి. 175 సీట్లలో 160 స్థానాలను తెలుగుదేశం ప్రశ్నించరు, జనసేననే ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఆ రెండు పార్టీలతో అనుబంధం. ఇంకో పాయింట్ ఇదే ఫస్ట్ ప్లేట్ సుధాకర్ గారు జనసేన పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అప్పుడు పవన్ కళ్యాణ్ మంచోడు, జగన్మోహన్ చెడ్డోడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెడ్డోడు, జగన్మోహన్ మంచోడు. అంటే ఇటువంటి అవకాశవాదులు మాట్లాడే మాటలు ప్రజలు నమ్మేయాలి. మరో పాయింట్, కాపులు 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 అంటున్నారు కదా. ఫస్ట్ ప్లేట్ సుధాకర్ గారు నాకు తెలిసింది కాపే అనుకుంటా. 2004లో రాజశేఖర రెడ్డి గారు కాపులకి రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వకుండా 44 ఉన్న రిజర్వేషన్ 49 తీసేసి శాశ్వతంగా కాపులకు రిజర్వేషన్ లేకుండా చేసిన రాజశేఖర రెడ్డి గారి గురించి ఫస్ట్ ప్లేట్ సురేష్ గారితో సహా కాపుడానికి ఏం చేశారు సార్? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం దీక్ష చేసేటప్పుడు కాపుల రిజర్వేషన్ శాశ్వత న్యాయబద్ధమైనవి, చట్టబద్ధమైనవి, నేను ప్రభుత్వం వచ్చిన రిజర్వేషన్ ఇస్తానని కిర్లంపూడి ఇల్లు నేను ఇవ్వనన్నప్పుడు ఇదే కాపు నాయకులు ఫస్ట్ ప్లేట్ సుధాకర్ గారితో సహా ఏం చేశారు సార్ మీరు? రంగా కొడుక్కి పక్కన పెట్టేసి పైకి వచ్చేసి రంగా మడ్డల ఆరోపణలు ఉన్న వ్యక్తిని చేరదీసి కోటాను కోట్ల ఆస్తులు దారాదత్తం చేసిన ఆరోపణలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి. ఒక్క నిమిషం సార్, ఈ కాపు నాయకులు ఏం చేశారు సార్? కాపులకి చంద్రబాబు నాయుడు గారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే ఈ కాపు నాయకులు ఏం చేశారు సార్? నిజంగా వైసీపీకి ఇంత కాపుల మీద పిచ్చి ఉంటే, అభిమానం ఉంటే అంబటి రాంబాబు గారిని చీఫ్ మినిస్టర్ చేయమనండి, మేమందరం మద్దతు ఇస్తాం. లేదు ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీ నుంచి చీఫ్ మినిస్టర్ చేస్తాం ప్రకటించమనండి. చేసిన పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం కూటమి డిక్లేర్ చేయట్లే, ఏ పార్టీ వాళ్ళు డిక్లేర్ చేయాలి. మీకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి రేస్ లో ఉంది, పవన్ కళ్యాణ్ గురించి టైం ఇస్తారు. తీసుకొచ్చి మా నెస్సికి పెట్టి మాకు సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే ఏం చెప్పాలి? చెయ్యొద్దు. చాలా చూసిన మీకు కాపుడి విషయం ఏ విధంగా సంబంధం? నీకేం సంబంధం? నీకేం సంబంధం? అరే నాకు నేను కాపుని ఇండియాలో ఎవరికైనా మీది కాదు ఇది. ఆ ప్రవచనాలన్నీ చెత్తంతా వెనకాల ఎవరండి నన్ను క్వశ్చన్ చేయడానికి? బాబు సమాజ్ మాట్లాడినివ్వండి. ఏంటి మాట్లాడినివ్వండి? మీ సైలెంట్ సబ్జెక్ట్ దేనికి పిలిచారు ఆయన? అది మాట్లాడండి. మీకు సంబంధం లేదు, మీకు సంబంధం లేదు. ఏంటి సంబంధం లేదు? నాకు తెలిసి నేను ఏం చెప్పాలో మీరు ఆగండి, మాట్లాడండి. సార్ వర్మ గారు ఒక ఎనలిస్ట్ అనేవాడు అభిప్రాయం, నేను అవి అభిప్రాయం ఎందుకండి వైసీపీ అధికార ప్రతినిధితో మాట్లాడితే మీకేంటి ప్రాబ్లం? ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడడం తెలుసు, మీరెందుకు చూడతారు? మీకు సంబంధం ఏంటి? నేను వైసీపీ అది కదండి. సచిన్ గారు సింపుల్ గా కంక్లూడ్ చేయండి. ప్రసాద్ గారు సార్, నేను జర్నలిజం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ నుంచి. సరే ఇష్యూలో మాట్లాడేటప్పుడు నా అభిప్రాయం చెప్పనివ్వండి. ఓకే సింపుల్ గా టైం లేదు. మీరు అనలిస్ట్ కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి. సరే ఓకే అండి, మీరు కంటిన్యూ చేయండి. మరి దానికి డిస్కషన్ కాదు, నేను చెప్పేది ఏంటంటే మీ రాజకీయ పార్టీల స్వార్థం కోసం, మీ అనలిస్టుల రేటింగ్ల కోసం కాపులు వాడుకోకండి అని చెప్తున్నాను నేను. సచిన్ గారు థ్యాంక్ యూ.